ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత పంచమోధ్యాయ కర్మ సన్యాస యోగము అన్నమాట. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా చిన్నద్వైధాయతాత్మాన సర్వభూతహితే రతాః. బ్రహ్మ నిర్వాణం లభంతే అన్నమాట. ఈ బ్రహ్మతత్వము వీళ్ళకు లభిస్తుంది. ఎవరికి? ఋషయ క్షీణ కల్మషా, పాపాలను పోగొట్టుకున్నటువంటి ఋషులకు లభిస్తుంది. చిన్నద్వైతా, నీవు నేను అదే ఇదా అనే ద్వైతీభావం లేనటువంటి వాళ్లకు లభిస్తుంది. యథాత్మాన అంటే జితేంద్రియులకు లభిస్తుంది. సర్వభూత హితేరతాః, సమస్త ప్రాణుల యందు ఆసక్తి కలిగి ఉండి అందరినీ క్షేమంగా చూడాలి అనే తలంపు కలిగిన వాళ్లకు మాత్రమే బ్రహ్మతత్వం లభిస్తుంది అర్జున అని చెప్తున్నాడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనా. ఇలాంటి వాళ్లకు సర్వత్రా ఈ బ్రహ్మానందాన్ని వాళ్లకు పొందగలుగుతారన్నమాట. ఇలాంటి వాళ్ళు బ్రహ్మానందాన్ని అన్ని చోట్ల పొందగలుగుతారు. ఎవరు? కామక్రోధ వియుక్తానాం, కామము కోరికలు, క్రోధము కోపము, వియుక్తానాం ఇలాంటి వాటిని పూర్తిగా విడిచిపెట్టిన వారు, విసర్జించిన వారు ఉంటారు చూడండి. వాళ్ళని తమ నుండి తొలగించుకున్నటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్లకు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మతత్వమే కనపడుతుంది అన్నమాట. యతీనాం యతచేతసాం అని అంటే ఆ మనస్సులను జయించినటువంటి వాళ్ళు, అదుపులో ఉంచుకున్నటువంటి యతులకు కూడా, యతీశ్వరులకు కూడా ఆ బ్రహ్మానందం, నిర్వాణం అంటే ఆనందము, తత్వం అనే అర్థాలు ఉన్నాయి. ఆ బ్రహ్మానందం ఎక్కడ, అన్ని చోట్ల, చుట్టూ ఎక్కడ వెతికినా కనపడుతుంది అన్నమాట. మరి ఈ విధంగా విదితాత్మనామని కూడా అంటున్నాడు. ఆత్మజ్ఞానాన్ని, ఆత్మను జయించినటువంటి వాళ్లకు, ఆత్మజ్ఞానము కలిగిన వాళ్లకు, తెలుసుకున్నటువంటి వాళ్లకు కూడా మరి బ్రహ్మానందం అన్ని చోట్ల కనపడుతుంది అన్నాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః. అంటే ఆ నిత్యముక్తుడు ఎవరవుతారో చెప్తున్నాడు ఇక్కడ. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే ఈ బహిర్బాహ్యాన్ ప్రాపంచిక విషయాలను పూర్తిగా వదిలిపెట్టి, స్పర్శాన్ కృత్వా ఒకటి తాకి అంతే, దాన్ని అట్టే నెత్తికెక్కించుకోకుండా అని. చక్షుశ్చైవాంతరే భ్రువోః అంటున్నాడు. భ్రువోహో కనుబొమ్మల యొక్క మధ్యన ఈ నాసిక పైన అన్నమాట దృష్టిని నిలిపి, ప్రాణాపానౌ సమౌ కృత్వా ఈ ప్రాణవాయువును అపానవాయువును సమానం చేస్తూ అన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా ఈ రెండింటినీ సమానంగా చేస్తూ, నాసాభ్యంతరచారిణౌ ఆ ముక్కునందు సంచరిస్తూ ఉండేటటువంటి ప్రాణాపాన వాయువులను సమానంగా చేస్తూ అన్నమాట. యతేంద్రియ మనోబుద్ధి అంటున్నాడు. ఈ ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని జయించినటువంటి వాళ్ళు మునిర్మోక్షపరాయణ. అలాంటి వాళ్ళు, ఆ మునులు మోక్షపరాయణులు అంటున్నాడు. అంటే మోక్షపరాయణులు అంటే ఏంటి? మోక్షాసక్తుడైనటువంటి వాళ్ళు అని. ఇంకా ఎవరెవరు వాళ్ళు అంటే విగతేచ్ఛ భయక్రోధ, ఇచ్ఛ అంటే కోరిక, భయము, క్రోధము, వీటిని పూర్తిగా వదిలేసి యస్సదా ముక్త ఏవ సహ
మోక్షపరాయణటువంటి వాడికి ఎప్పుడు ఆ మోక్షం లభిస్తుంది అని అన్నాడు. అంటే మోక్షగామి కావాలి, ఇంద్రియాలను జయించాలి, మనస్సును జయించాలి, బుద్ధిని జయించాలి, అదేవిధంగా భయాన్ని, క్రోధను, కోరికలను వదిలిపెట్టాలి. అలాంటి వాడు ఎప్పుడూ ముక్తుడే. అతనికి దానికి సపరేట్ అంటూ మోక్షం అంటూ ఏముండదు. వాడు ఎప్పుడు కూడా అన్నింటి నుండి దూరంగానే ఉంటాడు అని చెప్పడం అన్నమాట. ఇంకా ఏమన్నాడు? ఆ ముందు చెప్పినటువంటి శ్లోకం, ప్రాణాపాన వాయువులను సమానంగా చేసి ఆ కనుబొమ్మల యొక్క మధ్య నుండి దృష్టి నిలుపుతూ నాసాభ్యంతర చారిణవు, అంటే నాసం అంటే ముక్కు, అభ్యంతరం అంటే లోపల, చారిణవు ఈ ప్రవర్తించేటటువంటిది పానవాయువు, అపానవాయువు. పానవాయువు అంటే పీల్చుకునే వాయువు, అపానవాయువు అంటే వదిలేటటువంటి వాయువు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో అలాంటి వాడు నిత్యముక్తుడు అన్నమాట. అంటే ఇది ప్రాణాపాన వాయువులు మామూలుగా మనం యోగం అంటాం కదా, అది చేస్తూ కూడా ఉండాలి అని కూడా చెప్పడం. దాని తర్వాత చూడండి, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. అంటే భోక్తారం యజ్ఞ తపసాం అన్నమాట. సర్వలోక మహేశ్వరం అంటే ఇక్కడ ఆ యజ్ఞాలకు, ఈ తపస్సులకు, తపస్సు చేస్తూ ఉంటారు చూడండి మహర్షులు, ఆ తపస్సు యొక్క ఫలితాన్ని మరి భుజించేటటువంటి వాడు పరమాత్మ అన్నమాట. యజ్ఞాలు చేస్తూ ఉంటారు చూడండి, ఆ యజ్ఞ ఫలం కూడా భగవంతునికే చెందుతుంది. అదే చెప్తున్నాడు, భోక్తారం యజ్ఞ తపసాం. ఆ యజ్ఞాలకు, తపస్సులకు మరి సంబంధించినటువంటి ఫలితాన్ని భోక్తను నేనే. సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు అధిపతిని నేనే. సుహృదం సర్వభూతానాం, సమస్త ప్రాణులకు సుహృత్ అంటే ఏమిటి? మిత్రుడు అన్నమాట, హితుడు. హితుడైనటువంటి వాడను నేనే. ఈ విధంగా మాం జ్ఞాత్వా, నన్నెవరైతే తెలుసుకుంటారో మరి అలాంటి వాడు శాంతిం రుచ్యతి, శాంతిని పొందుతాడు అని చెప్పేసి భగవంతుడు అద్భుతమైనటువంటి కర్మ సన్యాస యోగాన్ని మరి ఎంత బాగా అర్జునుడికి విడమర్చి బాగా స్పష్టంగా చెప్పాడు. మరి అది పూర్తయింది. పంచమాధ్యాయం పూర్తి చేసుకున్నాం. రేపు ఆత్మ సంయమ యోగము షష్టాధ్యాయము అన్నమాట. హరి ఓం తత్సత్. కూర్చుండ